ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకొనిన తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము ఉరాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకొనవచ్చును. ప్రియులారా, మనము ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 22 వచనాలున్న అధ్యాయం ఇది. ఈ అధ్యాయానికి ఒక పేరు, శీర్షిక మనం పెట్టుకోగలిగితే వాగ్దాన దేశములో కాపాడవలసినవి, వాగ్దాన దేశములో భద్రపరచవలసినవి. అంటే వాగ్దాన దేశములో పాపము జరగకుండా దేవుని ప్రజలు ఎలా స్వచ్ఛందంగా, పరిశుద్ధంగా, పరిశుభ్రంగా వారు ఉండాలో ఈ భాగములో, ఈ అధ్యాయములో మనము గమనిస్తున్నాం. ముందుగానే మనం చెప్పుకున్నాం, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము నుండి 25వ అధ్యాయం వరకు అనేకమైన విభిన్న అంశాలు దేవుడు తన ప్రజలను గూర్చి ఆయన వ్రాయించాడు. కనుక ఈ 24వ అధ్యాయములో ఒకే అంశం ఉన్నదని కాదు, అనేకమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మంచిది ప్రియులారా, మనం ఈ అధ్యాయాన్ని విభజన చేస్తే మొదటి 4 వచనాలు పరిత్యాగ పత్రికను గూర్చిన మాటలు. పరిత్యాగ అంటే విడాకులు, లేదు దాన్ని ఇలా మనం చెప్పుకోవచ్చు, వివాహిత స్త్రీలను కాపాడుట, వివాహమైన స్త్రీలను కాపాడుట. 5వ వచనం నవదంపతులను కాపాడుట, అంటే వివాహమైన క్రొత్త జంటను ఎలా కాపాడాలి చెప్పాడు. 6వ వచనములో గృహమును కాపాడుట, 7వ వచనములో వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుట, 8, 9 వచనాలలో ప్రజల ఆరోగ్యమును కాపాడుట, 10 నుండి 14 వచనాలు మనము గమనిస్తే, 10 నుండి లేదా 13 వచనాలు వ్యక్తిగత భావాలను కాపాడుట, 14, 15 వచనాలు ఉద్యోగ హక్కులను కాపాడుట, 16వ వచనములో అమాయక ప్రజలను కాపాడుట, 17 నుండి 22వ వచనము వరకు మనము గమనిస్తే అణగారిన ప్రజలను కాపాడుట. ప్రియులారా, ఈ అధ్యాయం అంతటిని మనము గమనించినప్పుడు దేవుడు తన వాగ్దాన దేశములో తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, ఆయన ఎవరినైతే ఐగుప్తు దేశములో నుండి విడిపించాడో వారు వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తరువాత ఆ దేశం యొక్క పవిత్రతను ఎలా కాపాడాలో ఈ భాగములో ఆయన వివరించాడు. ముందుగానే చెప్పుకున్నాం కదా ఈ భాగాలను. ఒకటి, వివాహమైన స్త్రీని కాపాడుట, అంటే విడాకులను గూర్చిన సంగతులను దేవుడి భాగములో ఆయన వ్రాయించాడు. మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు ఒక స్త్రీ యందు అపవిత్రత ఏదైనా కనబడిన ఎడల అతడు ఆ విడాకుల పత్రమును వ్రాసి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి పంపివేయవచ్చును అనే మాటలు 1, 2 వచనాల్లో గమనిస్తున్నాం. వివాహము, విడాకులు. వివాహమును
స్థాపించిన వాడు దేవుడే. ఆది అందు ఆదాము హవ్వలు వారిని నిర్మించినప్పుడు వారిని గూర్చిన వివాహపు ఆలోచన దేవునిలో నుండే కలిగినది. అయితే ప్రియులారా, మరి విడాకులు అనేది దేవుని సంకల్పము కాదు, దేవుని మనస్సులో లేదు. మరి దేవుడు ఎందుకు ఈ భాగంలో విడాకులను గూర్చి ఆయన వ్రాయించాడు అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 7, 8, 9 వచనాలు తర్వాత చదవండి. 8వ వచనములో, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరుగలేదు. కాబట్టి ఏర్పాటుకు కారణం దేవుడు కాదు. ఈ విడాకుల ఏర్పాటుకు కారణము ఎవరు అంటే మానవుడే. మత్తయి సువార్త 19వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మనం చదివినప్పుడు, పరిసయ్యులు అడిగిన ప్రశ్నలకు యేసుక్రీస్తు ప్రభువు వారిచ్చినటువంటి 2 జవాబులను మనము గమనిస్తున్నాం. చూడండి, 19వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనములో, యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరునున్న యూదయ ప్రాంతములకు వచ్చాను. 3వ వచనం, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగినప్పుడు వారి ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువారు 9వ వచనము వరకు ఆయన చెప్పినటువంటి జవాబును మనము గమనిస్తున్నాం. ప్రియులారా, మరి పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అంటే ప్రభువు ఆయన ఇలా జవాబు చెప్పాడు. ఆది నుండి దేవుడు ఏం చేశాడు? ఆయన పురుషుణ్ణి స్త్రీని సృజించి వారిని ఏక శరీరముగా ఆయన ఉంచాడు. దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. అంటే విడాకులు అనేవి దేవుని హృదయములో లేదు. మరైతే ఎందుకు ఈ విషయాలు రాయించాడు అంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి అన్నాడు. వారి హృదయ కాఠిన్యమును బట్టి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనములో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి అంటే ఈ బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పాడు కదా అని కొందరు అనుకుంటున్నారేమో. అలా కాదు. తల్లిదండ్రులను గౌరవించవలెను, వారిని సన్మానించవలెనని ద్వితీయోపదేశకాండం 10 ఆజ్ఞల్లో, నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞల్లో దేవుడు రాయించాడు. తల్లిదండ్రుల విషయములో తీసుకోవలసిన శ్రద్ధను గురించి సామెతల గ్రంథములో మహాజ్ఞాని సొలొమోను ఆయన వ్రాయించాడు. తల్లిదండ్రులు వారిని సన్మానించాలి, గౌరవించాలి. కానీ భార్యను హత్తుకొనుట, వారు ఏక శరీరమై ఉండుట అంటే భార్యను అంటి పెట్టుకొని ఉండాలి. దేవుడు అంటున్నాడు మొదటి ప్రయారిటీ, మొదటి స్థానం తల్లిదండ్రుల కంటే భార్యకు ఇవ్వాలి అని ఉద్దేశం ఇక్కడ. తర్వాత ప్రభు ఇచ్చిన జవాబులో 2వ భాగం మనము గమనించినప్పుడు చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుండి, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరుచుకొనవలనని ఆలోచన చేయుచు కదా, ప్రభువును చిక్కుపరచాలి అని వారొక మాట అడిగారు. బోధకుడా, నువ్వు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు మేము ఎరుగుదాం. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచుట న్యాయమా? అసలు మనం ఎందుకు కైసరుకు పన్నివ్వాలి? అప్పుడు అన్నాడు ప్రభు, కైసరువి కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ప్రియులారా, మానవుని హృదయ కాఠిన్యమును ప్రభు ఎరిగినవాడు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా వివాహము, విడాకులు అనే అంశాన్ని ఆయన వివరించాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 11వ వచనములో అక్కడ రాయబడిన మాట, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. భర్త తన భార్యను
పరిత్యజింపకూడదు. ప్రభువే కాదు, నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఏ సహోదరునికైనను అన్యురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడని ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల పరిత్యజింపకూడదు. అది భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రభు అన్నాడు పేతురు పత్రికలో కూడా 3వ అధ్యాయంలో కదా, ఒక విశ్వాసి అయిన స్త్రీకి అవిశ్వాసి అయిన భార్య ఉన్న ఎడల ఏం చేయాలి? ఆమె తన ప్రవర్తనను బట్టి అతనిని ప్రభు దగ్గరకు రాబట్టవలెను. అంతేగాని విడాకులు అనేది దేవుని ఉద్దేశము కాదు కదా. వివాహ వ్యవస్థను ప్రారంభించిన వాడు దేవుడే, ఆది యందు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో నేల మంటిని తీసుకొని కదా నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయన్. ఆదికాండం 2:24లో మనము గమనిస్తున్నప్పుడు ఏం చేశాడు ఆయన? లేదా 21వ వచనము నుండి ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి స్త్రీనిగా నిర్మించి, ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, నేలమంటితో నరుని నిర్మించి, ఆదాము ప్రక్కటెముకతో స్త్రీని నిర్మించి వారిద్దరిని జతపరిచిన వాడు దేవుడే. అసలు 24వ వచనంలో దేవుడు అంటాడు, ఆదాముకు తల్లి లేరు, తండ్రి లేరు, హవ్వకు తల్లిదండ్రులు లేరు, కానీ ఒక సూత్రాన్ని దేవుడు చెప్పాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును కదా. ఇది స్వయంగా ప్రభు ఆయన మాట్లాడిన మాట. మానవుడు కోతి నుండి వచ్చాడు, అలా అలా పరిణామము చెందాడు అనే పరిణామ సిద్ధాంతం బైబిల్ ఒప్పుకోదు. యేసు ప్రభువే ఆయన స్వయాన మాట్లాడాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అందుకే నరుణ్ణి నారిని మానవుడు విడదీయకూడదు కదా. విడాకుల విషయంలో దేవుడు తన మనస్సును ఆయన సంపూర్ణముగా ఆయన వివరించాడు. మలాకి గ్రంథం 2:16లో భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది వివాహానికి సంబంధించి దేవుడు వెల్లడించిన చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ప్రతి విశ్వాసి యొక్క కోరికై ఉండాలి. విడాకులను గూర్చి ఆలోచన ఎప్పుడూ ఆలోచించకూడదు. సరే, ఇక్కడ మరి మానభంగ సూచన ఏదైనా, ఆమెలో ఏదైనా అపవిత్రత కనబడిన ఎడల ఆమెను విడిచిపెట్టాలి కదా. అయితే హోషేయ గ్రంథములో దేవుడు ఏం చెప్పాడండి? హోషేయ ఆ ప్రవక్తను ఒక ఉదాహరణగా ఆయన చూపించాడు. హోషేయ ప్రవక్త ఆయనకు ఏమని సెలవిచ్చాడు? హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి అన్నాడు కదా. ఇక్కడ దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట మనము గమనించినప్పుడు, హోషేయ నీవు వెళ్ళి వ్యభిచారము చేసేటువంటి స్త్రీని పెళ్లి చేసుకో, ఆమె ద్వారా సంతానము కను. ఆమె మరలా వెళ్ళి తన పాపములో పడిపోయినప్పుడు మరల వెళ్ళి ఆమెను ప్రేమించి ఆమెను స్నేహించి మరలా ఆమెను నీ ఇంటికి తెచ్చుకో. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలా ఎన్నోసార్లు తప్పిపోగా దేవుడు వారి విషయమై ఆయన హృదయాన్ని ఆయన వివరించాడు. ప్రియులారా, క్షమాపణ చేర్చుకొనుట, అంత ఘోరమైన పాపము చేసినా చేర్చుకోవాలా? ఘోర పాపినైన నిన్ను, ఘోర పాపినైన నన్ను యేసు క్రీస్తు ప్రభువారు ఆయన క్షమించి చేర్చుకున్నట్లు దైవ గ్రంథములో మనము గమనిస్తున్నాం. కాబట్టి విడాకులు అనేవి దేవుని చిత్తములో
లేవు అని మనం ఎంతైనా గమనించగలం. ప్రియులారా, సరే, ఆ తర్వాత మనము 5వ వచనానికి వద్దాం. 5వ వచనములో దేవుడు మాట్లాడిన మాటను చూద్దాం. చూడండి, ఒకడు కొత్తగా ఒక దాని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు, ఆ పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తన పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను అనే మాటలు గమనిస్తున్నాం కదా. కొత్తగా వివాహమైన వారిని కాపాడుట 5వ వచనం. 2వది కొత్తగా వివాహమైన వారు కదా. ఇక్కడ కొత్తగా వివాహమైన ఒక జంట ఉన్నది. ఈ జంటలో ఈ పెళ్లి కుమారుడు వివాహమైన వెంటనే యుద్ధమునకు వెళ్ళకూడదు అన్నాడు. ఒకవేళ యుద్ధంలో చనిపోతే అతని భార్య, అతని కుటుంబము పరిస్థితి ఏమిటి? అందుకే వివాహము యొక్క ఈ సంరక్షణ, వివాహములో సంతోషకరమైన కుటుంబాన్ని జీవించటం అనేది దేవుడు స్థాపించటానికి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు కదా. ఈ నవ యువ వరుడు వారు సంతోషముగా వారి కుటుంబాన్ని గడపాలి. ఈ నవయువ వధువు ఆమె వైధవ్యం, విధవరాలుగా ఉండే ప్రమాదము ఉన్నది అనే మాటను మనము గమనిస్తూ ఉన్నాం. కనుక మరి ఏం చేయాలి అన్నాడు ఆయన. ప్రియులారా, ఈ కొత్తగా వివాహమైనటువంటి వీరు తమ కుటుంబములో వారు ఆనందించవలెను అనే మాటను గమనిస్తున్నాం. వారు ఆనందించవలెను. సరే, ఆ తర్వాత 3వ సంగతిని గమనిద్దాం. 6వ వచనములో ఇంటిని కాపాడుట. చూడండి, తిరుగటి నైనను తిరుగటి మీద దిమ్మె నైనను తాకట్టు పెట్టకూడదు, అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే. ఇది సందర్భం. రుణదాత రుణగ్రస్తుడు కదా. ఈ రుణము ఇచ్చినవాడు అతడు ఏం చేయాలి? ఆ రుణమును వసూలు చేయడానికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న గృహోపకరణములను దొంగిలించి రావడం, అంటే అతని ఆహారాన్ని దొంగిలించటము అని. ప్రాథమికంగా అది ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి తిరుగటి రాయి. అధ్యాయం ప్రారంభములో కఠినమైన హృదయము ఉండకూడదు కుటుంబములో, భార్యాభర్తల మధ్య. ఇక్కడ అంటున్నాడు ఆయన, కఠినమైన హృదయము ఉండకూడదు సహోదరుల మధ్య కదా. ప్రజలు కూడా తమ హక్కులు అని పిలుచుకునేటువంటి వేటి విషయమై కృప చూపించాలి, శ్రద్ధను చూపించాలి. వారి కుటుంబములో అల్లకల్లోలమును సృష్టించకూడదు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనము గమనించినప్పుడు అక్కడ ఏం చేశారు? 5వ వచనములో, మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగించవలసి వచ్చెను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలదు. ప్రియులారా, వ్యాజ్యం ఉన్నది ఇక్కడ. మరేం చేయాలి? వ్యాజ్యమును తీర్చవలెను అనే మాటను గమనిస్తున్నాం. వ్యాజ్యమును తీర్చవలెను కదా. దేవుని ప్రజలు కదా, ఒకరి విషయములో ఒకరు లోభము ఉండకూడదు అన్నాడు కదా. లూకా సువార్త 12వ అధ్యాయం 14వ వచనములో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు. వ్యాజ్యమును తీర్చాలి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో
కదా, మీలో వ్యాజ్యం ఉండగా మీరు ఈ లోకములో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తారా? మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారు, మీరు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారు. ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములను తీర్పు తీర్చటానికి మీలో జ్ఞానము గలవాడెవడు లేడా? కదా, మీరు ఒకరినొకరు అన్యాయము చేసుకునవద్దు అని దేవుడు తేటగా ఆయన మాట్లాడుతున్నాడు. 7వ వచనములో వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుట, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుట. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకరిని దొంగిలించుట కనుగొనబడిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొనను, అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగూ చేసిన ఎడల ఆ చెడుతనము మీ మధ్య నుండి పరిహరింపవలెను. కదా, ఇక్కడ బానిసలనుగా ప్రజలను పట్టుకొనుట, వ్యక్తిగత స్వాతంత్ర్యము లేకపోవుట, అంటే ప్రజల అక్రమ రవాణా మనం గమనిస్తున్నాం కదా. దేవుని ప్రజలను దొంగిలించుట అనేది దేవుడు ఆయన దానిని నేరముగా ఆయన భావించాడు. దేవుని ప్రజలు ఒకరినొకరు దొంగిలించుట, ఒకరినొకరు మృంగివేయుట, ఒకరినొకరు చంపుకొనుట, ఒకరినొకరు భక్షించుకొనుట, ఒకరినొకరు అమ్మివేసుకొనుట. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 19-20 వచనాల్లో పౌలు ఇలా చెప్పాడు. ఏమన్నాడు చూడండి. మీరు వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోబరచినను, ఒకడు మిమ్మును మృంగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. అంటే పౌలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. కొరింథీయులారా, మిమ్మును ఒకడు దొంగిలించాడు, అయినా మమ్మల్ని ఎవడు దొంగిలించలేదులే అనుకుంటున్నారు కదా. వారి తెలివి తక్కువ తనాన్ని గూర్చి వారు సంతోషిస్తున్నారు. వారు తాము తెలివైన వారము అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే ఏం చేయాలి? మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ మధ్య ఉన్న ఆ చెడుతనమును మీరు పరిహరించవలెను. అట్లు మీ చెడుతనమును మీ మధ్య పరిహరించవలెను. అసలు ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నా స్వాస్థ్యము, నా ఆస్తి, దొంగిలించటానికి మీరెవరు కదా. ఒకడు నా దాసుడు, ఆ దాసుని తీర్పు తీర్చటానికి మీరెవరు? ప్రియులారా, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29-30 వచనాల్లో సంఘాల్లో కూడా దోచుకునే పోయేవారు ప్రవేశిస్తారు అని పౌలు ముందుగానే చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కదా. ఈ వంకర మాటలు, వక్ర బుద్ధి, తమ వెంట ఆకర్షించుకోవడానికి కదా సహోదరులను దొంగిలించువారు మీ మధ్యనే వారు బయలుదేరి ఉన్నారు. అందుకే దేవుని ప్రజలు దేవుని వాక్యమును చాలా జాగ్రత్తగా పఠించాలి, పరిశీలించాలి, పరీక్షించాలి, బోధించాలి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదివినప్పుడు బెరయా వారిని గురించి, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలుయును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అందుకే మనల్ని ఎవడు దొంగిలించకుండా మనలను మనము కాపాడుకొనవలసినటువంటి బాధ్యత ఉన్నది. దొంగిలించేవారు వస్తువులను దొంగిలిస్తున్నారు, దొంగిలించేవారు పశువులను దొంగిలిస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఈనాడు దేవుని సొమ్మును దొంగిలిస్తున్నారు, దేవుని స్వాస్థ్యమును దొంగిలిస్తున్నారు, దేవుని సేవకులను దొంగిలిస్తున్నారు. జాగ్రత్త సుమి.
తర్వాత చూడండి 8, 9 వచనాలు. ప్రజల ఆరోగ్యమును కాపాడుట. కదా ఇక్కడ కుష్టు వ్యాధిని గూర్చి 8వ వచనం. కుష్టు రోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో మీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. పిల్లల ద్వితీయోపదేశ కాండములో చాలాసార్లు చెప్పబడిన కొన్ని పదాలు ఉన్నాయి. అందులో జాగ్రత్త అనే ఒక పదం, అందులో జ్ఞాపకముంచుకో అనే ఒక పదం. సరే, ఇక్కడ కుష్టు వ్యాధి వచ్చినప్పుడు దాన్ని ఎలా బాగు చేసుకోవాలి, ఆ కుష్టు వ్యాధికి సంబంధించినప్పుడు బాధపడుతున్న ఈ స్త్రీ పురుషులను ఎలా వారిని సమాజములో నుండి దూరంగా పంపి ఒంటరిగా ఎలా ఉంచాలి, ఆ తర్వాత వారి శుద్ధి కలిగిన తర్వాత తిరిగి సమాజములో వారిని ఎలా చేర్చుకోవాలి, ఈ విషయాలు లేవియాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలలో విస్తృతంగా అవి వ్రాయబడి ఉన్నాయి. 14వ అధ్యాయం 57వ వచనం చూడండి. ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠరోగమును గూర్చిన విధి. 13, 14 అధ్యాయాలు చెబుతూ ఆఖరిలో ఈ మాట వివరించారు కదా. ఈ కుష్టు వ్యాధి కలిగిన వాడిని ఏం చేయాలి? 13వ అధ్యాయం లేవియాకాండం 46వ వచనం. ఆ పొడవానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగా నివసింపవలెను. వాని నివాసము పాల్యమునకు వెలుపల ఉండవలెను అన్నాడు. పిల్లలు, ఎందుకు ఈ సంగతి అంటే దేవుడు ప్రజల ఆరోగ్యము శ్రేయస్సును కోరినవాడు. అందుకే దేవుని మాటలకు ప్రజలు విధేయత చూపడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వ్యాధి బాగైన తరువాత మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుష్టు వ్యాధి గల వారిని బాగు చేశాడు. అప్పుడు 4వ వచనంలో ప్రభు అంటాడు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ దినాలలో ఈ యాజకులు లేవీయులు వారి మధ్య వారు బోధకులుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు. ప్రజల శ్రేయస్సును వారు కోరిన వారుగా ఉన్నారు. అందుకే వారి మాట వినాలి, వారికి లోబడాలి. ఒకవేళ కుష్ఠవ్యాధి కలిగిన వాడు లేవీయుడు చెప్పితే వెళ్ళాలా, నేను యాజకుడు చెబితే వెళ్ళాలా అంటే ఈ వ్యాధి ఆ ఇంటిలోని వారందరికీ, సమాజములోనందరి వారికి అంటు వ్యాధి వలె వ్యాపించే అవకాశం ఉన్నది. అదొక అంటు వ్యాధి. అందుకే వారి మాటలు మీరు వినాలి, వారు చెప్పినట్లుగా మీరు చెయ్యాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనములో పౌలు సంఘమునకు రాస్తూ, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఆనాడు యాజకులు, ఈనాడు ఒక స్థానిక ఆరోగ్య వైద్య అధికారుల వలె వారున్నారు. దేవుని వాక్యము అనుగుణంగా ప్రవర్తించాలి కదా. ప్రభు ఇలా చెప్పాడు, మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి. ఒకవేళ లేదు అని ఎవరైనా దాన్ని దాచుకొని ఉంటే మరి దోషులుగా ఉంటారు కదా. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనాల్లో పులిపిండి ముద్దంతయును పులియజేయును అన్నాడు. కాబట్టి జాగ్రత్త అంటూ ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమిటా ఉదాహరణ? వారు ఐగుప్తులో నుండి వస్తున్నారు, అరణ్యములో ఉన్నారు. అప్పుడు మిర్యామునకు కలిగినటువంటి కుష్టు వ్యాధిని గురించి దేవుడు ఇక్కడ వివరించాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10 నుండి
15 వచనాలను మనం చదివినప్పుడు మిరియాము అహరోనులు మోషేకు విరోధముగా వారు లేచారు. అప్పుడు ఏం చేశారు? 10వ వచనం, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. ఆమె కుష్టు వ్యాధి. 15వ వచనం, కాబట్టి మిరియాము 7 దినములు పాల్యము వెలుపలని గడిపెను. మిరియాము మరల చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. ఇక మిరియాము ఈ వ్యాధితో ఉంది, ఇక్కడే అరణ్యంలోనే చంపేద్దాం, విడిచిపెడదాం అనలేదు. మరలా ఆమెను ఆ వ్యాధి బాగైన తరువాత ఆమెను సమాజము లోపలికి వారు చేర్చుకున్నట్లుగా ఈ భాగములో గమనిస్తున్నాం. ప్రియులారా, మరి ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనములో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై ఈ సంగతులు వ్రాయబడి ఉన్నాయి. ఆరోగ్యం విషయమై దేవుడు ఆయన జాగ్రత్తను కలిగి ఉన్నాడు. తర్వాత చూడండి, 10 నుండి 13 వచనాల్లో వ్యక్తిగత ప్రమాణమును కాపాడుట, వ్యక్తిగత భావాలను కాపాడుట, వ్యక్తిగత జీవితమును కాపాడుట. 10-11 వచనాలు చూద్దాం. చూడండి, నీ పొరుగు వానికి ఏదైనా నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు, ఇంటిలోనికి వెళ్ళకూడదు. నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును కదా. నీ పొరుగు వానికి ఏదైనా నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు, అంటే ఏదో ఇచ్చే వస్తువు అతడు ఇవ్వలేదు కదా. వ్యక్తిగత ఇంటిని కాపాడుట, అతని వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుట. ఈ భాగములో ఏదైనా అప్పించినప్పుడు అతడు ఒకవేళ ఆలస్యము చేస్తే అతని ఇంటి మీదికి దుమ్మిగా వెళ్ళవద్దు అని దేవుడు ఆయన మాట్లాడుతున్న ఈ గంభీరమైన మాట. ప్రియులారా, ప్రభువు అణిచివేయబడిన వారి యొక్క భావాలను ఆయన గౌరవిస్తున్నాడు. ఈ అణిచివేయబడిన వారి యొక్క పేదరికమును గూర్చి దేవుడు ఆందోళన చెందుతున్నాడు. ప్రియులారా, మన దేవుడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఒకని ఎడల ఒకడు దయగలిగి ఉండండి, కరుణ కలిగి ఉండండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము ఒకరినొకడు మీరు క్షమించుకొనుడి. ఒకరినొకడు మీరు క్షమించండి. ప్రియులారా, యోసేపు ఆదికాండం 50వ అధ్యాయం 17-18 వచనాల్లో తన సహోదరులను, అన్నలను అతడు క్షమించిన విధానం ఎంత మాదిరికరమైనది. తర్వాత 12-13 వచనాలు మనము గమనిస్తే వ్యక్తిగత సౌకర్యమును కాపాడుట. ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టు ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను. వ్యక్తిగతంగా ఒక వస్త్రం, మీరు ఆ సహోదరుని వస్త్రాన్ని దొంగిలించవద్దు. ఆ దినాల్లో వస్త్రము విలువైనది. అతని దుస్తులు నిద్రపోవడానికి కప్పుకునే ఆ దుప్పటిని కూడా నీవు లాగివేసుకొనవద్దు కదా. నీ సహోదరుణ్ణి కదా నీవు అలా దొంగిలించుట ద్వారా నీవు ధనవంతుడవు కాలేవు. అందుకే యోబు గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనములో, ఏమి ఇయ్యకనే నీ సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి అన్నాడు కదా. తండ్రి లేని వారి విధవరాండ్రను కదా, వారి యొక్క వస్త్రములను తాకట్టు పెట్టుకోవద్దు కదా. ఆ దినాల్లో ఈ డబ్బు
ఒకవేళ లేకపోతే వస్తువులు ఉన్నాయి. వస్తువులలో కూడా ప్రధానంగా ధరించే ఒక వస్త్రం, కప్పుకునేటువంటి ఒక వస్త్రం, దాన్ని కూడా లాగివేసుకొని క్రూరుని వలె నీవు ప్రవర్తించవద్దు అని దేవుడు చాలా తేటగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏం చేయాలి మనం? కదా, ఈ లోక ధనము కొరకు పరలోకపు నీ సహోదరుణ్ణి దోచుకొనవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20-21. పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి, అచట చిమ్మట అయినను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయము అక్కడ ఉండును అని దేవుడు తేటగా ఆయన చెప్పిన ఈ సత్యం మనము జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. నీ సహోదరుడు అతడు. కయ్యనేమన్నాడు? కయ్యను, నీ సహోదరుడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు కయ్యను అన్నాడు, నా తమ్మునికి నేను కావలివాడనా? ప్రియులారా, మనము ఒకరి సంక్షేమము కొరకు మరొకరు, ఒకరి బాధ్యత కొరకు మరొకరు కదా, ఒకరి భారములను మరొకరు భరించాలి. పౌలు దీనిని శరీరములోని అవయవములతో ఆయన పోల్చాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 24-27 వరకు కదా. శరీరం అది ఏకముగా అమర్చబడి ఉన్నది. శరీరములో విభేదములు ఉండకూడదు కదా. సహోదరులు, సభ్యులు ఒకరి పట్ల ఒకరు ఒకే విధమైన శ్రద్ధను కలిగి ఉండాలి కదా. మనమందరూ క్రీస్తు శరీరమై ఉన్నాము. వేరు అవయవములే గాని మనము యేసు క్రీస్తు శరీరమై ఉన్నాము. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీతి అగును అనే ఈ మాట. ప్రియులారా, మన నీతి ఈ లోకములో పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల. అందుకే ప్రియులారా, మనము అసలు నిజమైనటువంటి భక్తి ఏది? నిజమైన భక్తి ఏది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. దేవుడు తన హృదయములో ఉన్నటువంటి ఈ ఆశను, కోరికను ఆయన వివరించాడు. 14-15 వచనాలలో ఉద్యోగుల లేదా కూలివారు, పనివారు వారి హక్కులను కాపాడుట, పనివారి హక్కులను కాపాడుట, ఉద్యోగుల హక్కులను కాపాడుట. 14-15 వచనాలు. నీ సహోదరులలోనేమి, నీ దేశమందరినీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలీవాని బాధింపకూడదు కదా. ఆ కూలి ఆనాడే వానికి రేపిస్తానని చెప్పవద్దు. ఆ కూలి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. ఒక పేద దీన దరిద్రుడు కదా, ఈ యజమానుడు ధనవంతుడే, కానీ వారిని బాధింపకూడదు అని దేవుడు ఆయన తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కూలి వాని కూలి ఇవ్వండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనములో, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదవాన్ని కనికరించువాడు వాని సృష్టికర్తను గణపరచువాడు. గంభీరమైన సత్యం ప్రియులారా. అందుకే ఏం చేయాలి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో, యాకోబు పత్రిక 5:4లో, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి యెహోవాకు మొర్రపెట్టుచున్నది. ఆ కూలి దేవునికి మొర్రపెడుతూ ఉన్నది. కోతవారి కేకలు సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రభువుల్లో అవి జొచ్చి ఉన్నవి అన్నాడు. అందుకే మనము ఎవరి కూలీలను వారికి, ఎవరి జీతమును వారికి మనము ఇవ్వాలి అని దేవుడు తేటగా ఆయన సెలవిస్తున్నాడు. కైసరివి కైసరుకు చెల్లించాలి, దేవునివి దేవునికి చెల్లించాలి.
కదా, ఎవరి జీతములను వారికి మనం ఇవ్వవలెను. తులసి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో యజమానులతో దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనది అయిన మీ దాసుల ఎడల మీరు చేయండి. కదా, మనందరికి ఒక యజమానున్నాడు పరలోకములో. కదా, విశ్వాసులు, యజమానులు, ఉద్యోగులు, ఎవరికి ఇవ్వవలసిన పనులు వారి దేవుడిస్తాడు ఒకరోజు జీతం. ప్రభువు పంట పొలములో అన్యాయమేమి ఉండకూడదు. ఆయన ఏ కూలి వారికి ఆ కూలిని ఆయన ఇచ్చేవాడు. ఆయన తగినంత జీతమును తిరిగి చెల్లించేవాడు. యోహాను సువార్త 4:36లో ప్రతి వాడును కోయువాడును విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువానికి వాని జీతమున్నది, కోయువానికి వాని జీతమున్నది. అందుకే ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథం 22:12లో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి చుట్టకు వాని వాని పనుల చొప్పున క్రియల చొప్పున సిద్ధపరచిన జీతము నా యుద్ధ ఉన్నది. ఆయన తగిన ప్రతిఫలమును ఆయన ఇచ్చువాడుగా మనము గమనిస్తూ ఉన్నాం. తర్వాత చూడండి 16వ వచనములో మనము ఈ అమాయకమైనటువంటి వారిని లేదా నిస్సహాయులైన వారిని కాపాడుట. 16వ వచనం, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. అమాయకమైన ప్రజలు, అమాయకమైన తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నొందును. అంటే ఒకరి పాపమును తీసుకుని వెళ్ళి దేవుడు మరొకరి మీద మోపేవాడు కాడు ప్రియులారా. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33, 34 వచనాలను మనము గమనించినప్పుడు, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును. తండ్రి నేరము చేశాడా, ఆ శిక్ష తండ్రి భరించాలి, గాని కుమారుణ్ణి హత్య చేయవద్దండి, కుమారుణ్ణి హత్య చేయవద్దండి. దేశం అపవిత్రమవుతుంది. కదా, ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయం 29, 30 వచనాల్లో, ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మాట వాడుకొనరు. ఇంకా అది వాడుక ఉండదు. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఎవడు ద్రాక్షకాయలు తిననో వాని పల్లె పులియును, వాని పల్లె పులియును. అమధ్య రాజు తన రాజ్యములో దోషము చేసిన వారిని ఆయన శిక్షించినట్లుగా మనము గమనిస్తున్నాం. అందుకే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనములో ఏమనుంది? పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదు, కుమారుని దోష శిక్షను తండ్రి మోయుట లేదు. కదా, ఎవరికి తగిన ప్రతిఫలం వారే అనుభవించాలి, కానీ వేరే అమాయకమైన వారిని మీరు కాపాడండి. మొర్దెకై కొరకై హామాను ఉరికొయ్యను తయారు చేశాడు. హామాను మొర్దెకై కొరకు సిద్ధము చేసిన ఆ ఉరికొయ్య మీదనే అతడు సిద్ధపరిచిన ఉరికొయ్య మీదనే అతనిని ఉరిదీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను అని ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయములో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ తర్వాత 17 నుండి 22వ వచనము వరకు నిస్సహాయమైన ప్రజలను, వెనకబడినటువంటి ప్రజలను కాపాడుట, నిస్సహాయులను కాపాడుట. ఇందులో 17, 18 వచనాలలో పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రిని గురించి చెప్పాడు ఆయన. పరదేశికే గాని తల్లిదండ్రులు లేని వారికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. కదా, దేవుడు ఇక్కడ తల్లిదండ్రులు లేనివారు, అనాథలు, పరదేశులు, ఆ దేశములో నుండి తరిమివేయబడిన వారు,
విధవరాండ్రు, భర్త లేనివారు, వీరందరూ నిస్సహాయ స్థితిలో ఉన్నవారు. వారి విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కదా. వీరి 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 దుస్తులను వీరిని మీరు అన్యాయము చేయవద్దండి, అన్యాయము చేయవద్దండి. వారిని దోచుకొనవద్దు, వారిని దోచుకొనవద్దు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో, విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకు అన్యాయపు విధులను విధించు వారికి, బాధకరమైన శాసనములు వ్రాయించు వారికి శ్రమ. ఇంత గంభీరమైన దేవుని మాట ప్రియులారా. అనేక మంది దౌర్జన్యం, బలాత్కారం, వారి యొక్క అధికారము చలాయించాలని అన్యాయముగా దోచుకొనుట, వీటిని దేవుడు ఓర్చజాలడు. అందుకే స్థానిక సంఘములలో నిస్సహాయులైన వారి విషయమై శ్రద్ధ కలిగి ఉండాలి కదా. దిక్కులేని వారికి ఇక దేవుడే దిక్కు అన్నట్లుగా పిల్లల వారి విషయమై దేవుడు ఆయన శ్రద్ధ గలవాడు. దరిద్రులను అవమానపరచవద్దండి. అందుకే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం గమనించినప్పుడు, మీరు దరిద్రులను అవమానపరచవద్దు, దరిద్రులను అవమానపరచవద్దు. వీరందరూ బీదవారు పిల్లలు. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశాడు? ఆయన కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం 6, 7, 8 వచనాలలో, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని. 8వ అధ్యాయం 9వ వచనం, ఆయన మన కొరకై దరిద్రుడయ్యాడు. మనం కూడా ఏం చెయ్యాలి ప్రియులారా? మనము అందరి విషయమై శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రభువును బట్టి మనం ఈ లోకములో వారిని క్షమించాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, 5వ అధ్యాయం 15వ వచనములో పౌలు ఏమన్నాడు? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించవలెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి కొరకై ఆయన మరణించాడు. ప్రియులారా, 19 నుండి 22వ వచనం వరకు మనము చూపించవలసిన ఔదార్యమును కాపాడుట, ఉపకారమును చేయుట. నీ పొలములో నీ పంట కోయునప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి వెళ్ళకూడదు. అది ఈ భాగములో ఆయన చెప్పాడు. 20వ వచనములో, ఒలివ పండ్లు వేరుకొనప్పుడు పరిగ వెనకబడిన పరిగను వేరుకొనకూడదు. 21వ వచనం, ద్రాక్ష పండ్లను కోసినప్పుడు నీ వెనకనున్న పరిగను ఏరుకొనకూడదు కదా. ఇవన్నిటికీ ప్రభువు చెబుతున్న మాట, వాటిని మీరు విడిచిపెట్టండి. ఎవరి కొరకు విడిచిపెట్టాలి? వాటిని పరదేశులకు విడిచిపెట్టాలి, తండ్రి లేని వారికి విడిచిపెట్టాలి, విధవరాండ్రకు మీరు వాటిని విడిచిపెట్టవలెను. ప్రియులారా, ప్రభు ఆయన చెబుతున్నటువంటి మాట లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో, క్షమించుడి అప్పుడు మీకు క్షమించబడును, ఈయుడి మీకు ఇవ్వబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతయే మీకును కొలవబడును. రూతు గ్రంథములో మోయాబీయురాలు, నిస్సహాయురాలు, విధవరాలు, పరదేశి, ఆమె కొరకు బోయజ్ ఏమన్నాడు? ఆమె కొరకు రూతు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో, ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, దాతృత్వము కలిగిన వాడు. అందుకే దావీదు 41వ కీర్తన 1వ వచనములో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును అనే మాటను గమనిస్తున్నాం. ప్రియులారా, ఎందుకు దేవుడు ఈ సంగతిని ఆయన వివరిస్తున్నాడు అంటే, ఆఖరి 22వ వచనంలో, నీవు ఐగుప్తు దేశమందు
దాసుడవై ఉంటివని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఐగుప్తు దేశములో నీవెలా ఉన్నావు? పరదేశిగా ఉన్నావు, దాసుడుగా ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ నీకు నేనిచ్చే ఈ దేశములో ఎవరైనా పరదేశులుగా ఉంటే, నేను ఒకప్పుడు ఇలా ఉంటిని కదా అని నీవెన్నడూ నీ గత జీవితమును మరిచిపోవద్దు. నీవు ఐగుప్తులో దాసుడివిగా ఉంటివి, ఐగుప్తులో దాసుడివిగా ఉంటివి. ఈ మాటను దేవుడు మాటి మాటికి ఆయన వివరిస్తూనే ఉన్నాడు ప్రియులారా. ఒకప్పుడు మనము దరిద్రులముగా ఉన్నవారం, నేడు ధనవంతులను చేశాడా? అది యేసు ప్రభు వారి కృప. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ, ఆయన కృప. క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి, ప్రేమించటానికి ఏదైనా యోగ్యత ఉన్నదా? బలహీనుడవు, భక్తిహీనుడవు, శత్రువుడవు. అలాంటి నిన్ను క్రీస్తు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకై తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ప్రేమ చూపించండి. మనము దేవుని ప్రేమించలేదు, తానే మనలను మొదట ప్రేమించాడు. మరినాడు కూడా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ప్రియులారా, మనము ఇతరుల ఎడల ఒక నిజమైనటువంటి శ్రద్ధను చూపడం, తోటి విశ్వాసుల కొరకైన ఒక ఏర్పాటు. ప్రియులారా, దేవుడు తన ప్రజలు, తన స్వాస్థ్యము, వారు ఎలా ఉండాలో వారి కొరకైన ఏర్పాట్లు ఎంత గంభీరమైనవో. ఇందులో దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ కనబడుతూ ఉండగా, అలాంటి కృపను, దేవుని కృపను, దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.